మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్రెండ్ను ఫాలో అయ్యి సక్సెస్ కొట్టేశారు. ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమాలో రాజశేఖర్ పాత సాంగ్ ఇదేమిటమ్మా మాయా మాయాను వాడడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. దాంతో చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా ఇదే ఫార్ములాను వాడారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కోసం 3 భాషల్లో ఒకే ట్యూన్ ఉన్న పాట అవసరం పడడంతో లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కంపోజ్ చేసిన సుందరి నేనే నువ్వంట పాటను ఎంపిక చేసుకున్నారు. ఈ పాటతో పాటు మరికొన్ని వింటేజ్ పాటల బిట్లను కూడా సినిమాలో సందర్భానుసారంగా ఉపయోగించారు. ఈ పాత పాటల హక్కుల కోసం ఆడియో కంపెనీలకు దాదాపు ₹1,00,00,000 వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కేవలం చిన్న చిన్న బిట్లుగా వాడుకోవడానికే ఇంత భారీ మొత్తం ఖర్చు చేసినా థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆ పెట్టుబడికి తగిన ఫలితం దక్కినట్టే అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రామ్మ చిలకమ్మ వంటి పాటలకు విక్టరీ వెంకటేష్, చిరంజీవి కలిసి స్టెప్పులు వేస్తుంటే ప్రేక్షకులు ఈలలు గోలలతో థియేటర్లను హోరెత్తిస్తున్నారు. నేటి కాలం పాటలు ఏడాది తిరిగేసరికి మరుగున పడిపోతుంటే దశాబ్దాల కాలం నాటి ఈ పాటలు సినిమాను నిలబెట్టే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం.